ఫ్రెండ్స్, ఇది మోటోలా E13 లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్. మోటోలా నుంచి ఎవరైతే కీప్యాడ్ ఫోన్స్ వాళ్ళు యూస్ చేస్తుంటారో వాళ్ళు ఒకవేళ స్మార్ట్ ఫోన్కి రావాలనుకుంటే ఆ కేటగిరీ కోసం అయితే వీళ్ళు ఈ ఫోన్ తీసుకొచ్చిన అర్థమవుతుంది. ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది 6.5 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది, హెచ్డీ డిస్ప్లే. అండ్ యూనిఎస్ఓసిటీ 606 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. అండ్ బేస్ వేరియంట్ మీకు 2GB ర్యామ్ 64GB వస్తుంది. టాప్ మోడల్ 4GB ర్యామ్ 64GB వస్తుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్. అండ్ బాక్స్ చూస్తే ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్ వస్తే మీ మొబైల్ ఫోన్ ఉంటుంది. అండ్ మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఛార్జర్ ఉంటుంది. ఇది టైప్ సి పోర్ట్తోనే వస్తుంది. బడ్జెట్ ఫోన్ మైక్రో ఎస్పీ లేదు, టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఛార్జర్ మీకు 10 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇంకా ఫోన్ ఫిజికల్ ఆడియో గురించి మాట్లాడుకుంటే మాత్రం టాప్లో మీకు డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ అనిపిస్తుంది. దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేస్తున్నా లేకపోతే మీరు స్పీకర్ నుంచి కూడా మీకు డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది. ఇది బడ్జెట్లో డాల్బీ అట్మాస్ ఇవ్వడం గుడ్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. 4G సపోర్ట్తో వస్తుంది మీకు. అండ్ మైక్రో SD కార్డు పెట్టి 1 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్, అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బాటంలో ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్లాష్ ఉంది. అండ్ మోటో బ్రాండింగ్ అనిపిస్తుంది. ఇది కంప్లీట్ ఫోన్ ఫిజికల్ ఆడియో చూసుకుంటే నెక్స్ట్ ఇంకా వెయిట్ వచ్చేసరికి దీనిది 179.5 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 8.47 mm థిన్ ఉంటుంది. చాలా స్లిమ్ ఉంది, లైట్ వెయిట్ ఉంది ఆ ప్రైస్లో ఉన్న ఫోన్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే దీనిలో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ మీకు కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది. కాబట్టి ఈ ఫోన్ మీకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంది. అక్కడ మీకు హెవీ అయితే అనిపించదు ఫోన్ అయితే. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు PMMA అక్రిలిక్ గ్లాస్ ఫినిష్తో వస్తుంది. ఇది గ్లాస్ కాదు, చూడడానికి గ్లాస్ లాగా అనిపిస్తుంటుంది. అండ్ పాలికార్బనేట్, చూడడానికి గ్లాసీ ఫీలింగ్ అయితే మీకు అనిపిస్తుంది. గ్లాస్ ఫోన్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ దీనిలో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఫోన్లో మీకు యూనిఎస్ఓసి 606T606 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 1.6 GHz ఉంటుంది ప్రాసెసర్ది. అండ్ దీని ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసరికి 1,60,000 దాకా ఉంటుంది. నార్మల్ మనకి ఆ ప్రైస్లో A22, G35, G37, ఎక్సినోస్ 850, ఇంకా A22 ఉంటుంది. A22 ఇంకా క్వాడ్ కోర్ ప్రాసెసర్. వాటన్నిటితో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మీకు జనరల్ యూస్కి ప్రాసెసర్ మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటాయి. కానీ మీరు హెవీ గేమర్స్ ఇట్లాంటివి అయితే మాత్రం ఆ బడ్జెట్లో మీరు ఇట్లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. జనరల్ యూస్కి చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి బాగానే ఉంటుంది. సో మీకు ల్యాక్ తక్కువ ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే. ల్యాక్స్ అసలు ఉండవు అని చెప్పట్లా. వాటితో కంపేర్ చేస్తే మీకు కొద్దిగా ల్యాక్స్ కూడా తక్కువ ఉంటాయి. మీకు ఎక్స్పీరియన్స్ కొద్దిగా బెటర్ ఉంటుంది మీరు మొబైల్ ఫోన్ యూస్ చేస్తుంది. 4GB ర్యామ్, 2GB ర్యామ్ మోడల్ అయితే మీకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. 4GB ర్యామ్ కాబట్టి కొద్దిగా వాడుతున్నప్పుడు కొద్దిగా బాగానే అనిపిస్తుంది. దీనిలో మీకు ర్యామ్ కూడా వీళ్ళు LPDDR4X ర్యామ్ ఇచ్చారు. స్టోరేజ్ ఏమేమో చెప్పట్లేదు. ర్యామ్ మాత్రం LPDDR4X ర్యామ్తో అయితే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు 6.5 ఇంచ్ డిస్ప్లే. అండ్ డిస్ప్లే మీకు చాలా పెద్ద సైజ్ స్క్రీన్. 6.5 అంటే పెద్ద సైజ్ ఫోన్. అండ్ డిస్ప్లే క్వాలిటీ మీకు ఆ ప్రైస్కి 720p ప్యానల్ బాగానే ఉంది డిస్ప్లే క్వాలిటీ అయితే ప్రైస్కి. అండ్ ఇది మీకు L1 సపోర్ట్ ఇట్లాంటివి అయితే ఏముండవు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, HD ఇట్లాంటివి అయితే మీకు దీనిలో అయితే ఏముండవు. సౌండ్ విషయానికి వచ్చి సింగిల్ స్పీకర్ ఉంది, లౌడ్ ఉంది. బాటమ్ నుంచి మీకు సౌండ్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా ఈ ఫోన్లో అయితే మీకు ఉంది. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో బ్యాక్ కెమెరాతో మీరు కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, బడ్జెట్ ఫోన్ ఇది. సో కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూపిస్తున్న స్క్రీన్ మీద. సో మీరు లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బాగానే వస్తాయి మీ ఫొటోస్ అయితే. ఈవెన్ ట్యూబ్ లైట్లో కూడా మీకు బాగానే వస్తాయి. మరీ లో లైట్కి వెళ్తే మీకు నాయిస్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా. డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు నాయిస్ అయితే ఉంటుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు మీరు. పోర్ట్రేట్ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే దీనికి మీకు డెడికేటెడ్ కెమెరా అయితే ఏం లేదు. నెక్స్ట్ మీరు ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మీకు డెప్త్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు పోర్ట్రేట్ షాట్స్. ఫ్రంట్ బ్యాక్ రెండింటికైతే మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీడియో విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూసేసి 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ వస్తారు 5000 mAh బ్యాటరీ. ఇది ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే ఉంది మీరు యూజ్ చేస్తే దాన్ని బట్టి. మీరు మీడియం లైట్ యూజర్ అయితే 1 డే పైనే వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే. ఇది HD డిస్ప్లే కాబట్టి మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కూడా బాగానే వస్తుంది. బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఛార్జింగ్ విషయానికి వస్తే గంటలో 50% ఛార్జ్ అవుతుంది. మాక్సిమం ఫుల్ ఛార్జ్ చేయడానికి 2 గంటల పైన టైం అయితే పట్టవచ్చు. అండ్ ఇక దీని సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 13 గో మీద రన్ అవుతుంది. గో ఎడిషన్ నేను మొత్తం గో యాప్స్ ఉంటాయి అనుకున్నాను. కాకపోతే నార్మల్ యాప్స్ మనకు రన్ అవుతుంది. యూట్యూబ్ కానీ, మ్యాప్స్ కానీ, ప్లే స్టోర్ కానీ అన్నీ మనకి గో ఏం లేవు. నార్మల్ మన యూస్ చేసే యాప్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. క్లీన్ ఉంటుంది UI, మోటోరోలా ఫోన్ కాబట్టి UI మీకు క్లీన్ ఉంటుంది. అండ్ మోటోరోలా గెస్చర్స్ ఉన్నాయి.
బడ్జెట్ ఫోన్ తీసేయలేదు, బట్ మోటోలో గెట్ చేసుకోవడం ఉంటాయి. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2GB RAM 64GB మోడల్ 6,999, 4GB RAM 64GB మోడల్ ఇంకొక ₹1000 ఎక్కువ 7,999. అండ్ వీళ్ళు జియో సిమ్, మీ దగ్గర జియో సిమ్ ఉందనుకోండి, దీనిలో జియో సిమ్ వేసేసి ₹700 మీరు బ్యాక్ తెచ్చుకోవచ్చు, క్యాష్ బ్యాక్. మీ మొబైల్ నెంబర్ అయితే జియో సిమ్తో మీరు జియో సిమ్ ఏదైతే వేస్తున్నారో దానికి యూపీఐ ఏదో ఒకటి కనెక్ట్ చేసి ఉంటారు కదా, బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, దానిలోకి ₹700 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఎలా వస్తుందంటే, మీకు నార్మల్ ఈ ఫోన్ కొన్న తర్వాత మై జియో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జియో సిమ్ వేసి ఈ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో జియో ఎక్స్క్లూజివ్ అని చెప్పేసి కనిపిస్తుంటుంది. అక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కొన్ని, దాన్ని అగ్రీ చేసి జాయిన్ నౌ మీద క్లిక్ చేశారనుకోండి, మీ మొబైల్ ఫోన్తో అయితే యూపీఐ లింక్ అయి ఉంటుంది కదా ఐడి, దానిలోకి మీ అకౌంట్లోకి ₹700 అయితే వచ్చేస్తాయి. అంటే మీకు బేస్ మోడల్ 2GB RAM 64GB మోడల్ ₹6,299 వస్తుంది. టాప్ మోడల్ వచ్చేసరికి ₹7,299 వస్తుంది. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే నార్మల్గా. అండ్ ఒకవేళ మీరు జియో సిమ్ కంటిన్యూస్గా యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం వీళ్ళు 40 వౌచర్స్ ఇస్తున్నారు, ₹50 వౌచర్స్. మీరు 419 ప్లాన్ యూజ్ చేసే పని అయితే దానిలో మీరు వీటిని రెడీమ్ చేసుకోవచ్చు. వీటి బెనిఫిట్ వచ్చేసరికి ₹2,000 దాకా బెనిఫిట్ అయితే వస్తుంది ఓవరాల్గా. ఎందుకంటే 40 వౌచర్స్ ₹50 వర్త్, 50 × 40 2000, ₹2,000 మీకు బెనిఫిట్ వస్తుంది. అండ్ దీంతోపాటు మింత్రా ఒకవేళ షాపింగ్ చేసే పని అయితే ₹500 గిఫ్ట్ వాచర్ అయితే మింత్రా అది ఇస్తున్నారు. ఇట్లా బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు. ఒకవేళ మీరు కీప్యాడ్ ఫోన్ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి స్మార్ట్ ఫోన్ అన్న వాళ్ళకి ఈ ఫోన్ అయితే మీకు సెట్ అవుతుంది. లేదు మీరు క్లీన్ ఆండ్రాయిడ్ మీరు కంప్లీట్గా యూజ్ చేయాలి అంటే మాత్రం మీ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. మీ బడ్జెట్ 5-6 వేలు అయితే మాత్రం ఇట్లాంటి ఫోన్లు దొరుకుతాయి. 10,000 దాకా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే G31 ఉంటుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది, అది ఇంకా బాగుంటుంది. మీ బడ్జెట్ బట్టి, ఇంకా మీ బడ్జెట్ 5-6 వేలు అయితే ఫోన్ మీరు జనరల్ యూస్కి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి, గేమ్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. జనరల్ యూస్కి అయితే మాత్రం ఈ ఫోన్ మీకు బాగుంటుంది. లేదు మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే G31 దాకా వెళ్ళండి, అది ఇంకా బాగుంటుంది. ఇది ఓవరాల్గా మోటరోలా E13 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.